గైస్, అందరికి నమస్తే. ఈ రోజు నేను చూసిన సినిమా శివం బాజే. ఈ సినిమాలో నటించింది ఎవరెవరంటే, హీరోగా చేసింది మన ఓంకార్ అనే తమ్ముడు అశ్విన్ బాబు, హీరోయిన్ గా చేసింది దిగనాగ సూర్య వంశీ, సారీ పేరు సరిగ్గా వలకొస్తలేదు. ఇంకా వాళ్ళతో పాటుగా హైపరాది, దనికెలవర్ని, మురళీ శర్మ ఉన్నారు. ఇలాగే ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తుంటాను, దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ సినిమాకి థియేటర్ కి మార్నింగ్ షో వెళ్ళాను ఫ్రెండ్స్. అసలు థియేటర్ లో పట్టుమని 10 మంది కూడా లేరు. అసలు చిన్న సినిమాలకి అసలు జనాలు ఎందుకు వస్తలేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాని డామినేట్ చేయాలనుకుంటది. అందుకోసం ఇండియా బోర్డర్స్ ని ఆక్యుపై చేయాలనుకుంటది ఈ 2 కంట్రీస్. ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ లో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఒక డేంజరస్ వైరస్ తయారు చేసి దాన్ని వ్యాక్సిన్ లోకి మార్చి జనాలకి ఇస్తే ఇండియా పానిక్ అయి చైనా పాకిస్తాన్ వాళ్ళకి లొంగుతుందని ప్లాన్. అందుకోసం ఇండియాలో ఉన్న వాళ్ళని కొంతమందిని డబ్బు ఆశ చూపించి వాడుకోవాలనుకుంటది. అయితే వాళ్ళ నుండి ఈ దేశాన్ని హీరో ఎలా కాపాడన్నదే ఈ స్టోరీ. ఇంకా ఈ సినిమా యొక్క పాజిటివ్ తీసుకొస్తే, స్టోరీ బాగుంది భయ్య, కొత్తగా ఉంది కాన్సెప్ట్, రొటీన్ గా కాకుండా. ఇంకా ఇంటర్వెల్ టెస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో డాక్ ఫైట్ ఉంటది, అసలు మామూలుగా ఉండదు, అది రచ్చే ఉంటది, బాగా అనిపిస్తుంది. ఇంకా విలన్ ఎవరు రివీల్ అయ్యే టెస్ట్ కూడా బాగుంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంకా సాంగ్స్ అయితే 1-2 ఉన్నాయి కానీ అవి కూడా లేనట్టు అనిపిస్తుంది. ఇంకా బీజం అయితే అది ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంటది. ఇంకా స్టార్ క్యాస్ట్ విషయానికి వస్తే ఎవరి పెర్ఫార్మెన్స్ అంత గట్టి ఇంపాక్ట్ అయితే లేదు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత స్కోప్ అయితే లేదు. సో ఈ సినిమాకి ఇంకా ఓవరాల్ గా సినిమా చూసుకుంటే, ఈ సినిమా 1 టైం వాచబుల్ అండి, బోర్ అయితే కొట్టదు, మీరైతే వెళ్ళి చూడొచ్చు. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.8. జై హింద్.